ప్రైజ్ ద లార్డ్. నిజమైన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. వారు ఆ సంగతి తెలుసుకొని లుకోనియాలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్టణ ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తుంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు, ఒక శనివారం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, అనగా యేసు ప్రభువుల వారు హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో, అనే టైటిల్తో ఈ కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యం వినడానికి మనం ఇక్కడికి వచ్చాం. చాలా విన్నాం, మనం చాలాసార్లు చాలా రోజుల నుంచి మనం వింటూ ఉన్నాం. చాలామంది ప్రసంగికుల దగ్గర నుంచి మనం వింటున్నాం. వినడం వల్ల ప్రయోజనం ఉందా అంటే ఉండాలి, ఉంటుంది. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది కనుక ఆ విశ్వాసము మన జీవితంలో కార్యం చేస్తుంది. ఆ విశ్వాసాన్ని బట్టి వేరు కార్యాలు జరుగుతాయి మన జీవితంలో. దాని ఫలితంగా మన జీవితంలో ఏదో గొప్ప మార్పు జరుగుతుంది, చేంజ్ జరుగుతుంది. క్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడతాం, స్పిరిచువల్గా మారుతాం, మెచ్యూర్డ్గా మనం మారుతాం. పిల్ల చేష్టలు మానివేసి పక్వతకు వచ్చిన అనుభవానికి వచ్చేస్తాం. కాబట్టి దేవుని వాక్యాన్ని రోజు ప్రతిరోజు ధ్యానించాలి. గత వారంలో మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరిగినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి సందర్భంలో దేవుడు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. తన కుమారుణ్ణి ద్వారా తనతో సహవాసం చేస్తారు అనే ఉద్దేశంతో కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మనల్ని పిలవడంలో కూడా ఉద్దేశం అదే. ఆ ఉద్దేశం ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగినవాడు. నాతో సహవాసం పడలేదులేండి, నా కుమారునితో చాలు అని చెప్పడం కాదు. ఆయన ద్వారా, కుమారుని ద్వారా తండ్రితో సంబంధం, కుమారుడు అనేటువంటి మీడియం ద్వారా, లేకపోతే మాధ్యమం ద్వారా, ఆయన యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ఆయనతో మనం మాట్లాడడానికి దేవుడు మనల్ని పిలిచాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఒక స్నేహానుభవం కోసం దేవుడు మనల్ని పిలిచాడు, శత్రుత్వ అనుభవం కోసం కాదు. కాబట్టి దేవుడు మనల్ని పిలవడంలో ఉన్న ఉద్దేశం, గత వారం నేను ఒక చోట ఒక ప్రాంతంలో వాక్యం చెప్తూ, యేసు ప్రభు మనల్ని పిలిచాడు, లేదా దేవుడు మనల్ని పిలిచాడు, ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలిచాడు. ఆశీర్వాదాల్ని సొంతం చేసుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి, అవి మనం సొంతం ఓన్ చేసుకోవడానికి, వాటిని మనం అనుభవించడానికి, ఆశీర్వాదములను అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులు అవుటకు దేవుడు మనల్ని పిలిచాడు. వారసులు అంటే కుమారులు, ఆశీర్వాదపు కుమారులు అవుటకు, శాప కుమారులు కాదు, నాశన పుత్రులు కాదు, నాశన కుమారులు కాదు, ఆశీర్వాదమునకు వారసులు అవడానికి. స్తోత్రం. ఆశీర్వాదాల వారసత్వం మనకు లేదు. పాపంలో ఉన్నప్పుడు శాపాల, అనర్థాల వారసత్వం మనకుంది. ఆ వారసత్వాన్ని కొట్టివేసి, రద్దు చేసి, క్యాన్సిల్ చేసి, ఇప్పుడు మనల్ని ఆశీర్వాదాలు, ఒక ఆశీర్వాదం కాదు, అనేక ఆశీర్వాదాలు, ఒక్క కృప కాదు, అనేక కృపలు. అనేక కృపలు అంటే కృప ఒకటే కదా, కృప వెంబడి కృప, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మనకు గ్రేస్ గ్రేస్ గ్రేస్. ఆ కృపా ప్రవాహము ప్రతి పరిశుద్ధుల్ని సమీపిస్తుంది అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యం ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి వెలుగు, వాక్యం ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న ప్రత్యక్షత, ఇవి మన దగ్గరికి వస్తూ ఉన్నాయి, మనల్ని రీచ్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రవాహంలో రకరకాల వస్తువులు కూడా వస్తాయి. ఈ ప్రవాహంలో రకరకాల చేపలు, రకరకాల విషయాలు దొరుకుతూ ఉంటాయి. వాక్య ప్రవాహంలో, వాక్య జల ప్రవాహంలో
లేదా పరిశుద్ధాత్మ జల ప్రవాహములో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి, వాటి ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు. వి ఆర్ ద కాల్డ్ వన్స్. గాడ్ కాల్డ్ అస్. దేవుడు మనల్ని పిలిచాడండి. ఈ మాటలు వింటున్న నన్ను దేవుడు పిలిచాడు. నువ్వు విశ్వాసిగా ఉంటే ఉండొచ్చు, ఓ సహోదరివో సహోదరుడివో లేదా ఓ సంఘ పెద్దవో స్వార్థికుడు ఎవరని కావచ్చు. గాడ్ హెస్ కాల్డ్ యూ. అనగా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక కాలింగ్ ఉంది. కానీ ఆ కాలింగ్ని మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే రిజెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, దాన్ని అలక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. మనకు ఒక పిలుపు ఇవ్వబడింది. ఆ పిలుపు ప్రకారం మనం ముందుకు సాగాలి. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్నటి ఎపిసోడ్లో స్పిరిచువాలిటీ, ఆత్మీయత ఏంటి, ఎలా ఉంటుంది అనే దాని దృష్ట్యా మనం కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవునికే మహిమ కలగాలి అనుకోవడం, దట్ ఈజ్ స్పిరిచువాలిటీ. దేవునికి ప్లస్ నాకు అనుకోవడం కాదు. నేనెవరిని? ఐఎమ్ నథింగ్. నాలాంటి వాళ్ళని 100 మందిని కలిపిన దేవుడు ప్లస్ నేను ప్లస్ ఇంకొక నేను ప్లస్ 1000 మంది, 1000 నేనులు, 1,00,000 నేనులు ఈజ్ ఈక్వల్ టు దేవుడే. దేవుడే అక్కడ ఇంపార్టెంట్. వీఆర్ జీరో, వీఆర్ నథింగ్. గాడ్ ఈజ్ జీరో అండ్ వీఆర్ జీరో. ఈ జీరో కలిసినా ఒకటే, కలవపోయినా ఒకటే. అలానే కలవకూడదని కాదు. మనము దేవునితో కలుసుకుంటున్నాం. వీఆర్ మీటింగ్ గాడ్, వీఆర్ కమ్యూనింగ్ విత్ గాడ్, వీఆర్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్, వీఆర్ డూయింగ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. చూడండి, ఒక గొప్ప అనుభవం అది. ఆత్మీయత అంటే నేను కాదు, నాట్ ఐ బట్ క్రైస్ట్ అని అనుకునే తత్వం. ఆత్మీయత గురించి ఇలా వేరు వేరు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. రెండోది, నిష్ప్రయోజకులమైన దాసులము అని అనుకోవడం. వీఆర్ అన్వర్ది. In case if we become worthy, that's by the grace of God. ఒకవేళ ప్రయోజకులమైన దాసులము అని అనిపిస్తే, ఒకవేళ అనుకుంటూ ఉంటే, ఎవరైనా అంటే, ఇట్స్ ప్యూర్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను నిష్ప్రయోజకమైన దాసుణ్ణే, పనికి మాలిన దాసుణ్ణే, వ్యర్థుడైన దాసుణ్ణే. కానీ ద వర్తీ మ్యాన్ అనగా యాకోబు యొక్క బలిష్ఠుడు, వర్తీ ఆఫ్ జేకబ్, లేదా యాకోబు యొక్క విలువ కలిగిన వాడు, యాకోబు యొక్క శ్రేష్టత యాకోబుకి శ్రేష్టత అయినవాడు, శ్రేష్టమైన వాడు అనగా ఇశ్రాయేల్ ప్రజలకి, దేవుని ప్రజలకి. స్తోత్రం. అటువంటి వ్యక్తిని బట్టి నాకు విలువ వచ్చింది. సిలువను బట్టి మనకు విలువ కలిగింది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. సిలువను బట్టా, యేసు ప్రభువును బట్టా అని ఇక్కడ దయచేసి ప్రశ్నించవద్దు. సిలువ అంటున్నప్పుడు యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగం, యేసు ప్రభుని ఉద్దేశించి నేను అంటున్నానని అర్థం చేసుకోవాలి. అలాగని సిలువ అంటే యేసు ప్రభు అని కాదు అని అర్థం. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవునికే మహిమ కలగాలి అని కోరుకోవడం, దేవునికే మహిమను ఆరోపించడం, చెల్లించడం, నిష్ప్రయోజకమైన మనమేంటో మనం తెలుసుకొని మన గురించి హైగా ఎస్టిమేట్ చేసుకోకుండా, హై ఎస్టిమేషన్ వేసుకోకుండా, అలాగనే మన గురించి లో ఎస్టిమేషన్ వేసుకోకుండా, అండర్ ఎస్టిమేషన్ వేసుకోకుండా, అనగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కో సుపీరియారిటీ కాంప్లెక్స్కో వెళ్ళకుండా ఒక బ్యాలెన్స్డ్ కాంప్లెక్స్, ఒక బ్యాలెన్స్డ్ భావనలో మనం ఉన్నట్లయితే, సమతుల్య భావనలో ఉన్నట్లయితే, దట్స్ స్పిరిచువాలిటీ. మూడోది, పంపబడిన వారమని ఎంచుకోవడం. మన దేవదూతలం కాదు, మనం దేవుళ్ళం కాదు, మనం ఏం కాదు. వీఆర్ నథింగ్ బట్ వీఆర్ ద సెంట్ వన్స్. someone has sent us to this world. ఎవరో నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఎవరో నిన్ను నన్ను ఎక్కడికో అక్కడికి ఇక్కడికి పంపిస్తున్నాడు. ప్రపంచంలోకి పంపిస్తున్నాడు. భూమి మీద తీసుకొచ్చాడు. నా వెనుక ఉన్నటువంటి ఎవరు, నాలో ఉన్నటువంటి ఎవరో అనబడినటువంటి వ్యక్తి అనగా దేవుడు నన్ను టీవీ ముందుకు పంపించాడు. ఈ ఛానల్లో ఇలా నిలబడడానికి నన్ను పంపించాడు. స్తోత్రం. దీని గురించి మనం ఆలోచించుకుంటాం. పంపినవాడు గొప్పవాడు, పంపబడినవాడు కాదు. ఆ గొప్పవాడిని బట్టి ఈ తక్కువ వాడు పంపబడ్డాడు. దేవుని స్తోత్రం. నాలుగో విషయము, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఒకవేళ కార్యాలు
మనకు వ్యతిరేకంగా జరిగినప్పటికీ, అక్కడ మన ప్రియారిటీ లేనట్టుగా, మన ప్రమేయం లేనట్టుగా ఏమన్నా కార్యాలు జరిగినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యోహాను డౌన్ అవుతున్నాడు, డిమినిష్ అవుతున్నాడు, డిజపియర్ కాబోతున్నాడు. ఆ మూమెంట్లో ఆయన చెప్పింది, స్టార్టింగ్ నుంచి ఆయన మైండ్లో ఉద్దేశం అదే, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే, ఆయన ఏదైనా సింహాసనం మీద కూర్చుంటే, లేదా ఎత్తైన పీఠం మీద కూర్చుంటే, ఉన్నతమైన పీఠం మీద కూర్చుంటే, నేను కింద కూర్చొని ఆయన చెప్పుల వారు విప్పేటువంటి ధన్యత దొరికితే చాలు. దేవుని స్తోత్రం. ఎంత తగ్గింపో చూడండి. ఆయన అంతగా హెచ్చించబడాలి. భూలోకంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన హెచ్చించబడ్డాడు యోహాను. కానీ అన్ని నామముల కన్నా పైనామముగా యోహాను నామానికి ప్రాధాన్యత లేదు, యేసు నామానికి మాత్రమే ప్రాధాన్యత ఉంది. భూలోకంలోను, భూమి కింద ఉన్న లోకంలోను, భూమి పైన ఉన్న లోకంలోను, 3 లోకాల్లోను, త్రిలోకాల్లోను, త్రికాలాల్లోనూ దేవుని నామానికి మహిమ కావాలి. తర్వాత 5వది, ఆయనకు ప్రాధాన్యత కలగాలి. హీ షుడ్ గెట్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్. మాకు ప్రాధాన్యత ఇవ్వలేదే, ప్రోగ్రామ్ షీట్లో మా పేరు వేయలేదే, లేదా పలానా చోట మా పేరు చెప్పలేదే అనేది కాదు. హీ షుడ్ గెట్, జీసస్ షుడ్ గెట్ ప్రియారిటీ ఆర్ ప్రీ ఎమినెన్స్. దాని గురించి కొలసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం స్టడీ చేస్తున్నాం, మనం అర్థం చేసుకోవడానికి, స్టెప్ బై స్టెప్, లేకపోతే అక్కడెక్కడ ఉన్నటువంటి విషయాల్ని, సత్యాల్ని ఏరుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 6వ వచనం. వారు ఆ సంగతి తెలుసుకొని వారు వేరే ప్రాంతానికి, వేరే రీజియన్కి వెళ్ళలేదు. వారు ఒకే రీజియన్లో కమిట్ అయిపోయినట్టుగా ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చూడాలి. లుస్త్రాకి, అంటే సాచ్యురేటెడ్గా ఏదో చేద్దాం, సాచ్యురేటెడ్గా ఎవాంజలిజం చేద్దాం. స్తోత్రం. సినగోగులో ఎవాంజలిజం చేసినా వాళ్ళు చేసింది సాచ్యురేటెడ్గా ఉన్నటువంటి ఎవాంజలిజం. ఇక్కడ పక్కన, ఆ పక్కన, ఆ పక్కన, ఈ పక్కన, యెరూషలేము, యూదయ సమరయ, బూదిగంతములు, స్లోగా ఇంటి దగ్గర నుంచి ఆరంభించి రచ్చదాకా వెళ్ళడం, ఇంటి దగ్గర నుంచి ఆరంభించి ప్రపంచం దాకా వెళ్ళిపోవడం. నేను చదువుతున్నాను 14వ అధ్యాయము అపోస్తుల కార్యములు. మొదటిగా ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో చదువుతాను. తర్వాత వాడుక భాషలో కూడా మన పాస్టర్ గారు నాతో పాటు స్టూడియోలో పాస్టర్ జ్ఞానసూర్యుడు అనేటువంటి ఒక దేవజనుడు, 60 సంవత్సరాల వయసు కలిగిన దేవజనులు ఉన్నారు. ఆయన సంఘ కాపరి, చిన్న సంఘం, ఎక్కువ మంది విశ్వాసులు లేరు. అయినప్పటికీ కూడా ఆయన పరిచర్య సాగిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం వారు అయినప్పటికీ ఆయన ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్నారు. కాబట్టి వారి పరిచర్య కోసం మనం ప్రార్థించాలి. 14వ అధ్యాయము 6వ వచనం. ద సెంట్ వన్స్ బికేమ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ ఫ్లెడ్ టు ద సిటీస్ ఆఫ్ లైకోనియా, లిస్త్రా, డెర్బే అండ్ ద సరౌండింగ్ రీజియన్. 7వ వచనం. అండ్ దే ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ దేర్. 5వ వచనం కూడా చదువుతున్నాం. బట్ వెన్ ఎ వైలెంట్ అటాక్ వాస్ ప్లాన్డ్ బై బోత్ ద జెంటైల్స్ అండ్ జ్యూస్ together with their leaders to mistreat them and stone them. 3 విధాలైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు, 3 విధాలైనటువంటి ఆపదలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. 3 ఏరియాస్ నుంచి, తమ స్వకీయుల దగ్గర నుంచి, అన్యజనుల దగ్గర నుంచి, తమ మీద అధికారులుగా ఉన్న వారి దగ్గర నుంచి, అనగా మతం దగ్గర నుంచి, పార్టీ దగ్గర నుంచి, బయట వాళ్ళ దగ్గర నుంచి, అవుట్ సైడర్స్ నుంచి. ఇన్సైడర్స్ నుంచి ప్రాబ్లం వచ్చింది, అవుట్ సైడర్స్ నుంచి ప్రాబ్లం వచ్చింది. అంతేకాకుండా అప్సైడ్గా ఉన్న వాళ్ళని, అప్పర్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని విధాలుగా వస్తాయి, 4 దిక్కుల నుంచి వస్తాయి. కానీ 5వ దిక్కు అనేది ఏదైనా ఉంటే పైనుంచి, అనగా పరలోకం నుంచి సహాయం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడు ఇది కనిపెట్టి లుకయోనియాలోని లుస్త్రా, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కానీ మన బైబిల్లోంచి నేను చదువుతున్నాను, స్తోత్రం, వారు ఆ సంగతి తెలుసుకొని
అనగా పౌలు బర్నబాలు లేదా వారి బృందం, వాళ్ళ అసిస్టెంట్స్ లేకపోతే ఎవరో ఒకరు సహాయకులు వారి ఆ సంగతి తెలుసుకొని లుకియోనియా పట్టణంలో లుస్త్రా, డెర్బేక్ దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశమునకు పారిపోయి, ఇది మనం ఆలోచిస్తున్నమాట, పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండ్రి. స్తోత్రం. ఏంటి పారిపోవడం అనే దానికి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. నేను చదువుతున్నాను. వెన్ ద అపోజల్స్ ల్యాండ్, అపోస్తులైన బర్నబా మరియు పాల్, అనగా బర్నబా కూడా అపోస్తులుడుగా ఎంచబడ్డాడు. అలాగనే 12వ అపోస్తులుడా లేదా 13వ అపోస్తులుడా అనేటువంటి వివాదంలోకి మనలో లేదు. వెన్ ద అపోజల్స్ ల్యాండ్ అబౌట్ దిస్, దే ఎస్కేప్ టు ది రీజియన్ ఆఫ్ ఐకోనియా, టు ద సిటీస్ ఆఫ్ లిస్ట్రా అండ్ డెర్బే అండ్ నియర్ బై విలేజెస్. దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి రూరల్ ఎవాంజలిజం లేదా అర్బన్ ఎవాంజలిజం రెండు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ రాయబడుతున్న మాట, దే ఎస్కేప్డ్, స్తోత్రం, దే ఫ్లెడ్ ఆర్ దే ఫ్లీ అని రాసింది కొన్ని తర్జుమాల్లో. ఫ్లడ్ అంటే పారిపోవడం. ఫ్లీ ఫ్రమ్ యువర్ యూత్ఫుల్ డిజైర్స్, నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపోము అని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చాడు. పారిపో అనేటువంటి మాట పెద్దగా పాజిటివ్గా కనిపించదు, అది నెగిటివ్ సెన్స్లోనే కనిపిస్తుంది. వారు పారిపోయిరి అని కాదు, నేను దాంతో కూడా ఏకీభవించడం లేదు. వారికి పారిపోవాల్సిన అవసరం లేదు. వారికి ఏం జరిగింది, దే ఎస్కేప్డ్, అది నేను హైలైట్ చేయాలనుకున్న మాట. వారు పారిపోయిరి అనేటువంటి తర్జుమా అంత కరెక్ట్ అయిన తర్జుమా కాదు, కానీ దే ఎస్కేప్, తప్పించుకున్నారు అంటే దాని అర్థం తప్పించబడ్డారు. శత్రువు యొక్క పన్నాగము నుంచి, సింహము యొక్క నోటి నుంచి, శ్రమల్లో నుంచి, మరణము నుంచి, రాబోయేటువంటి అనర్థము నుంచి దే వర్ సేవ్డ్ ఆర్ దే ప్రిజర్వ్డ్. వారు తప్పించబడ్డారు. అక్కడే ఉండలేదు వాళ్ళు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవాలి అనే ప్రేరణ ప్రభు ఇచ్చాడు, వెళ్ళిపోవాలనే ఆలోచన ప్రభు ఇచ్చాడు. చూడండి, దే ఎస్కేప్. అపాయములో ఉన్నప్పటికీ ఉపాయం లేని వాళ్ళం కాదు మనం. అపాయాలు ఉంటే ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ఉదయకాలము మనకు ఒక ఈ దినమో రేపో ఎల్లుండో ఈ నెలలో ఈ సంవత్సరం అపాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ అపాయాలు ఉన్నంత మాత్రం ప్రాబ్లం లేదు. అపవాది నుంచి అపాయాలు వస్తే రావచ్చు, పరలోకము నుంచి మనకు ఉపాయం వస్తుంది. అపాయం ఉంటే ఉండేవండి, అపాయాన్ని ఎదుర్కోవడానికి మనకు ఒక ఉపాయం కావాలి. వి నీడ్ ఎ ప్లాన్ టు ఫేస్ ద ప్రాబ్లం. ప్లాన్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఫెయిల్ అవుతుంది. ప్లాన్ ఉంది కాబట్టి ప్రాబ్లం ప్రివైల్ కాదు. మనకు ప్లాన్ దేవుడు ఇస్తున్నాడు. అపవాది ప్రాబ్లం ఇస్తాడు, 1 కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు. బట్ గాడ్ గివ్స్ ప్లాన్స్. గాడ్ విల్ నెవర్ గివ్ ప్రాబ్లమ్స్. సమస్యలు నీకు ఇవ్వడు, సొల్యూషన్స్ ఇస్తాడు. సమస్యలకు పరిష్కారాలు ఇస్తాడు. ఆయన ప్రశ్నలు ఇవ్వడు, ఆయన జవాబులు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నమాట వాడు తప్పించుకున్నారు అనే దాని గురించి. దే వర్ ఎస్కేప్ ఆర్ దే సర్వైవ్డ్. దీని గురించి దీన్ని అర్థం చేసుకోవడానికి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. వాడు తప్పించుకున్నారా, పారిపోయారా? ఎందుకంత ప్రాణభయంతో పారిపోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ప్రకటన 12వ అధ్యాయంలో వారు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు, వాళ్ళకి ప్రాణం మీద ప్రీతి లేదు. వాళ్ళు ప్రాణాలు లెక్క చేయలేదు, తెగించారు వాళ్ళు. దే ఆర్ లైక్ డోంట్ కేర్ టైప్ మెంటాలిటీ. ఏదైనా రానివ్వండి, వస్తే రానివ్వండి అన్న ధోరణిలో, ధిక్కార ధోరణిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు వాళ్ళు. ధిక్కార ధోరణిలో ఉన్నటువంటి దేవుని సేవకులు వాళ్ళు. లోకం విషయంలో, లోకము నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఏదైనా కావచ్చు, అగ్నిబాణాల విషయంలో ధిక్కార స్వరాన్ని దేవుని బిడ్డలు వినిపించాలి. చర్చ్ మైనారిటీ కావచ్చు, క్రిస్టియానిటీ మైనారిటీ కావచ్చు, ఇట్స్ అగైన్స్ట్ ద మెజారిటీ ఆఫ్ ద వరల్డ్. ఇట్ స్టాండ్స్ నాట్ ఫర్ ద వరల్డ్, ఇట్ స్టాండ్స్ అగైన్స్ట్ ద వరల్డ్. లోకం కోసం సంఘం నిలబడడం లేదు. రాజీ షేక్ హ్యాండ్ ఇచ్చినా సారీ మీకు మాకు సెట్ కాదండి అన్న దూరంలో ఉంటారు. వీఆర్ అగైన్స్ట్ ద వరల్డ్ ఆల్దో వీఆర్ ఇన్ ద వరల్డ్. లోకములో ఉన్నప్పటికీ లోకానికి మనం విరోధంగా, వ్యతిరేకంగా ఉన్నాము, ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు,
నేను లోక సంబంధిని కానట్టుగా వాళ్ళు లోక సంబంధులు కారు. వాళ్ళు లోకములో ఉన్నప్పటికీ లోకపు వారు కాదు అని చెప్పాడు. ఆల్దో దే వర్ ఇన్ ద వరల్డ్, దే వర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. దేవుని స్తోత్రం. ఒకటి, నెంబర్ 1, వాళ్ళు ప్రభు ఆజ్ఞను పాటించిన వారు అని చెప్పచ్చు. చదువుదాం మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 10:23. యేసు ప్రభు ఏం చెప్పాడో చూద్దాం. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణముకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసిందని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. And when they persecute you in one town, flee to another. ఒక చోట కాకపోతే ఇంకో చోటకి వెళ్ళండి. But I promise you this, Jesus promised this, you will not deliver all the cities and towns of Israel before the Son of Man comes. అనగా షార్ట్ టైం ఉంది, మనుష్య కుమారుడు తిరిగి వచ్చే లోపు ఈ పట్టణాలను మీరు కవర్ చేయలేరు, చాలా చోట్ల మీకు క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి అని ప్రభు చెప్తున్న మెసేజ్. మన ఇక్కడ పాయింట్ ఏంటంటే, అండ్ వెన్ దే పర్సిక్యూట్ యూ, ఎవరైనా కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఓ పని చేయండి, మీరు ఫ్లీ టు అనదర్, ఇంకో చోటుకి వెళ్ళిపోండి, మరొక గ్రామానికి వెళ్ళిపోండి, మరొక పట్టణానికి వెళ్ళిపోండి. ఒకటి, వాళ్ళు ప్రభు ఆజ్ఞను పాటించిన వారే కానీ పారిపోయిన వాళ్ళు కాదు, పలాయనవాదులు కాదు, కానీ వాళ్ళు ప్రభువాదులు, ప్రభు వాక్యవాదులు. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనం ఒక ఉదాహరణగా. ఇదే సేమ్ అపోస్టలిక్ బోల్డ్నెస్, అపోస్టలిక్ కరేజ్ వాళ్ళలో కంటిన్యూ అవుతుంది. అనగా 4వ అధ్యాయంలో పేతురు ఎంత బోల్డ్గా మాట్లాడాడో, తర్వాత మనం ఇప్పుడు చూస్తున్న 14 అధ్యాయం 9 అధ్యాయాల తర్వాత మనం గమనిస్తున్న విషయం, వాళ్ళు ధైర్యాన్ని కోల్పోలేదు. 4వ అధ్యాయంలో 13 వచ్చిన పేతురు యోహానుల ధైర్యమును చూచి, కనబడని ధైర్యం, అదృశ్యమైన ధైర్యం కొంతమంది కనుగొనగలిగారు, గుర్తించగలిగారు. వాళ్ళు చెప్పారు, మీరు సువార్త చెప్పకూడదండి, ఇక జీసస్ను గురించిన మెసేజ్ ఇవ్వకూడదు. మీరు ధర్మశాస్త్రంలో బోల్డ్ విషయాలు ఉన్నాయి కదా, మీరు అవి చెప్పకుండా ఎందుకంటే యేసు యేసు అంటున్నారేంటి? డోంట్ ప్రీచ్ అబౌట్ జీసస్. నో, సారీ సార్, మేము బోధించకుండా ఉండలేము, చెప్పకుండా ఉండలేము, ప్రకటించకుండా ఉండలేము. వీ విల్ కంటిన్యూ ఇట్. ఎయిదర్ యూ పర్సిక్యూటర్స్ ఆర్ యూ కిల్లర్స్. మమ్మల్ని చంపినా పర్లేదు, మేము చెప్పకుండా ఉండలేము, మేము చెప్తూనే ఉంటాం. మేము కొద్దిగా బ్రేక్ తీసుకుంటాం, ఓ 2 months 3 months 4 months గ్యాప్ ఇస్తామని కాదు. నో, వీ డోంట్ వాంట్ టు లిజన్ యూ. మీ మాటలు మేము వినదలుచుకోలేదు, మేము దేవుని మాటలు, దేవుడు మాకు చెప్పాడు, మాకు గ్రేట్ కమిషన్ ఇచ్చాడు అనగా వాళ్ళు పిరికి వాళ్ళు కాదు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకివ్వలేదు. పిరికితనము గల ఆత్మ అపవాదిస్తాడు, ఇంటిమిడియేట్ చేస్తాడు, వాడు టిమిడ్నెస్ను మనకిస్తాడు. దేవుడు మనకు బోల్డ్నెస్ ఇస్తాడు. దేవుడు మనకు పిరికితనము, నీలో ఉన్నటువంటి ఆత్మ, దేవుడు మనలో ఉంచినట్టు ఆత్మ, అది పరాక్రమ కార్యాలు చేయడానికి, గొప్ప కార్యాలు, వీర్య కార్యాలు చేయడానికి కావలసిన ఆత్మే, కానీ పిరికి వాళ్ళలాగా దాక్కోవడానికి పనికొచ్చేటువంటి స్పిరిట్ కాదు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం మరియు 10వ వచనం మనం కొద్దిగా ఆలోచిస్తే, కొంతమంది వచ్చి నెహెమ్యాని పిరికివాడుగా మార్చాలని, పిరికి పందగా చేయాలని, ఎందుకు సార్, ఎందుకు వచ్చి మీరు రిస్కులు తీసుకుంటున్నారు? ఇంకో విషయం మీకు తెలియదేమో, మీకు తెలియని విషయం ఒకటి విషయం చెప్తున్నాం, వాళ్ళు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. అయితే ఓ పని చేయండి, ఇట్స్ బెటర్ టు స్టే ఆర్ హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఇన్నర్ టెంపుల్. గర్భాలయములో దాక్కుంటే సేఫ్టీగా ఉంటారు. 6వ అధ్యాయం 11వ వచనంలో నెహెమ్యా చెప్పిన మాట ఏమైనా తీస్తే చదవండి సార్, చదవగలరా? నేను నా వంటి వాడు పారిపోదగునా? పారిపోవచ్చునా? పారిపోకూడదు కదా. గర్భాలయంలో నేను ప్రవేశించకూడదు. గర్భాలయంలో యాజకుడు, ప్రధాన యాజకుడు ప్రవేశించాలి. నేను యాజకుడిని కాదు, ప్రధాన యాజకుడిని కాదు. ఐ వుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఇన్నర్ టెంపుల్ ఆర్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీస్ ఆర్ మోస్ట్ హోలీ ప్లేస్. ఐఎమ్ సారీ, మీ ఐడియా నాకు బాగాలేదు, నచ్చలేదు. దేవుడు కాపాడుతాడు నన్ను. దేవుడు కాపాడాలనే ఉద్దేశంతో నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అతిక్రమించను. సారీ అండి, నా వంటి వాడు అంటే ఆయన ఏదో పెద్ద సూర్యుడు వీరుడు అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు.
నా వంటి వాడు పారిపోదగునా? నెహెమ్యా లాంటి ఒక లే మ్యాన్, ఒక కప్ బేరర్ అలా మాట్లాడంటే క్రైస్ట్ సర్వెంట్స్ ఎంత బోల్డ్నెస్గా మాట్లాడి ఉంటారు. నా మాటల యొక్క ఉద్దేశం, వారు పిరికి వారుగా మారలేదు, పిరికి వారు కానివారు వాళ్ళు. ప్రభు ఆజ్ఞను పాటించారు, పిరికి వారు కాకుండా ఉన్నారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. మనకందరికీ తెలిసిన మాటే, మనం ఇంతకుముందు కూడా వాటి గురించి మాట్లాడుకున్నాం. అపోస్తలు ఎస్ యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదిరిపోయింది. దేవుని స్తోత్రం. శిష్యులు, అపోస్తలు, దేవుని బిడ్డలు, అపోస్తలు ఉన్నారు. చెదరగొట్టబడినట్లుగా ఉన్నారు, కానీ చెదిరిపోకుండా వాళ్ళు అక్కడే ఉండిపోయారు, యెరూషలేములో ఉండిపోయారు. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, వాళ్ళు పారిపోలేదు కానీ ప్రభువు చేత చెదరగొట్టబడ్డారు. దే వర్ నాట్ ఫ్లడ్ ఇన్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ సిటీస్, బట్ దే వర్ స్కాటర్డ్ బై ద లార్డ్. వాళ్ళు పారిపోయారు అనే మాట నాకు అభ్యంతరంగా ఉంది. నేను మళ్ళీ ఆలోచించినప్పుడు దేవుడు నా మనసులో ఇచ్చిన తాత, ప్రభు ఆజ్ఞను పాటించిన వారు, పిరికి వారు కాకుండా ఉన్నవారు, ప్రభు చేత చెదరగొట్టబడిన వారు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. స్తోత్రం స్తోత్రం. అక్కడ రాయబడింది, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్టనిరి. ధైర్యంగా ఏం చెప్పారు? దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే, కానీ మీరు దాన్ని త్రోసివేసి రిజెక్ట్ చేసి మిమ్మల్ని మీరు నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. కనుక ఇదిగో మేము అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు జెంటైల్స్. అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాం. It's a time to go to reach Gentiles. It's a time to say goodbye to you people. మేము వెళ్తున్నాం అనగా వాళ్ళు అన్ని జనుల దగ్గరికి వెళ్ళారు, ప్రయోగాత్మకంగా ప్రవర్తించారు, ఒక ప్రయోగాన్ని చేస్తున్నారు, ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళు బిహేవ్ చేశారు. దేవుని స్తోత్రం. మరలా చెప్తున్నారు, వాళ్ళు పారిపోలేదు, పారిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పిరికి వాళ్ళు కాదు, వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు. పౌలు బర్నబాలు పారిపోలేదు. ఇక్కడ కొద్ది తర్జుమాలో వాటిలో పారిపోయారు అనేది ఎస్కేప్డ్, తప్పించబడ్డారు, తప్పించుకున్నారు, తెలివిగా తప్పించుకున్నారు. ప్రమాదాన్ని గుర్తించారు, తెలివిగా తప్పించుకున్నారు. ప్రమాదాలను గుర్తిద్దాం, తెలివిగా తప్పించుకుందాం. ప్రభు కృపతో అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.